నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నూతన ఎడ్యుకేషన్ పాలసీ మీద, అట్లాగే డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుందంటూ కూడా ఆయన ఒక మీటింగ్ పెట్టడం, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అట్లాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళని, దక్షిణాది రాష్ట్రాలు కాకపోయినా కూడా వెస్ట్ బెంగాల్ అట్లాగే పంజాబ్ ముఖ్యమంత్రిని దానికి ఆహ్వానించటం, ఇదంతా కూడా ఎవరి స్వలాభం కోసం, ఎవరి కోసం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనది ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, అట్లాగే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈ ఎంకే స్టాలిన్ ట్రాప్లో పడిపోవటం, వాళ్ళ రాజకీయాల లబ్ధి కోసం ఇదంతా కూడా మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా తమిళనాడు హిందీ భాషని మా మీద రుద్దేస్తున్నారు అంటూ కూడా ఎంకే స్టాలిన్ ఉత్తరాది భాషని మా మీద రుద్దేస్తున్నారు అంటూ ఆయన చేస్తున్న ప్రచారం, ఆయన గతం మర్చిపో ఉండొచ్చు. సీనియర్ రాజకీయ నాయకులు, తెలంగాణ ముఖ్యమంత్రి అట్లాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన మాజీ ముఖ్యమంత్రి కూడా దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్న వ్యక్తే. కేటీఆర్ కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈ ద్రవిడియన్ పార్టీసు ఒక పక్క ఉత్తరాది అంటూ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ రాజకీయాలు వాళ్ళు వాడుకుంటూనే ఉంటారు పక్క రాష్ట్రాలు వాళ్ళకి ఉద్దేశించి. ఉదాహరణ కర్ణాటక, తమిళనాడు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ చాలా చెప్పాను. రేసిజం గురించి, తెలుగు రాష్ట్రాలు, తెలుగు భాష గురించి 2014-15లో తెలుగు భాషనే రద్దు చేశారు తమిళనాడు ప్రజలు, తమిళనాడు ప్రభుత్వం. తమిళనాడు ప్రభుత్వం అప్పుడు తెలుగు భాషను రద్దు చేయటమే కాకుండా దాదాపు రెండవ భాషగా కూడా తెలుగు భాషను నేర్చుకునే వెసులుబాటు కూడా లేకుండా చేశారు. అప్పుడు జయలలిత ప్రభుత్వం ఉంది, ఏదైనా కూడా ద్రవిడియన్ స్టాండ్ అంతా మాదంతా ఒకటే, ఇక్కడ తమిళ భాష తప్ప వేరే భాష ఉండకూడదు, తెలుగు భాషను కూడా రద్దు చేస్తున్నామన్నారు. వీళ్ళు గెలవటానికి మాత్రం తెలుగు ప్రజలు కావాలి, తెలుగు ఓటు బ్యాంక్ కావాలి, తెలుగు ఎమ్మెల్యేలు కావాలి. డిఎంకేకి దాదాపు 12 మంది తెలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కూడా తెలుగు భాషని అప్పుడు రద్దు చేసినప్పుడు జయలలిత ప్రభుత్వం, అట్లాగే ఆ తర్వాత కూడా ఒక్కళ్ళు కూడా ఖండించలేదు తెలుగు భాషకు అన్యాయం అయిపోతుందని. ఇదేమి పక్కనున్న రాష్ట్రమే, వేరే దేశం కూడా కాదు, పొలిటికల్గా అన్నిటిగా కూడా సరిహద్దు రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50 పైన తమిళ స్కూల్స్ ఉన్నాయి, ఒక 130 దాకా ఒడిశా భాషకు సంబంధించినవి పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రం కూడా తెలుగు భాషని కనీసం గౌరవించాలి. కానీ తెలుగు భాషని పూర్తిగా తెలుగు మీడియా స్కూల్స్ అన్నింటినీ కూడా 2014-15లో రద్దు చేశారు. సెకండ్ లాంగ్వేజ్ కింద కూడా ఉండటానికి కూడా తెలుగు భాష ఎక్కడా ఒప్పుకోలేదు తమిళనాడు ప్రభుత్వం. అప్పటి తమిళనాడు ప్రభుత్వం అదే స్టాండు నడుస్తుంది ఇప్పటికి కూడా. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఈ మాతృభాషలకు గౌరవం ఇవ్వద్దంటారు, మాతృభాషకు గౌరవం ఇస్తున్నాం అంటే వద్దు అట్లా కాదంటారు, ఇంగ్లీష్ను ఉంచాలి అంటారు. వాళ్ళ మాతృభాషలను వాళ్ళే చంపుకుంటున్నారు. ఇది ఎంకే స్టాలిన్కి బాగా వర్తిస్తుంది. చాలా దురదృష్టకరమైంది ఏంటంటే కొంతమంది మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ కూడా, ఉదాహరణకి తెలంగాణకి చెంది ఎమ్మెల్సీ కవిత వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మేము అక్కడ కూడా మద్దతు ఇవ్వం పార్లమెంట్లో అంటూ మాట్లాడుతూ ఉద్దేశించి మాట్లాడారు. ఆవిడ మర్చిపోతున్నట్టున్నారు బీఆర్ఎస్కి లోక్సభలో ఒక్క స్థానం కూడా గెలవలేదని. ఇలాగే ఉంటుంది. కేటీఆర్ కూడా వెళ్ళొచ్చారు, రేవంత్ రెడ్డి వెళ్ళొచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ తెలుగు భాషకి జరుగుతున్న అన్యాయం గురించి ఎంకే స్టాలిన్ ఎప్పుడూ ప్రశ్నించలేదు. కానీ ఏదో ఒక కేంద్రం మీద పోరాటం కింద ఒక దక్షిణాది రాష్ట్రాలు అనగానే వీళ్ళందరూ కూడా ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళిపోయారు, హడావిడిగా వెళ్ళిపోయారు. ఇంకో పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వీళ్ళందరూ కూడా రాష్ట్రాలని విడగొట్టాలి, భారతదేశాన్ని విడగొట్టాలంటే ఖండించిన ఒక్క నాయకుడు లేడు. వీళ్ళందరూ కూడా స్వప్రయోజనాల కోసమే తప్ప నిజంగా రాష్ట్రాల మీద ప్రేమ ఉన్న వ్యక్తులు కాదు, అట్లాగే భాష మీద ప్రేమ ఉన్న వ్యక్తులు కాదు. లేదంటే ఒక్క నాయకుడు కూడా ఎందుకు మీరు తెలుగు భాషని నిషేధించారని కనీసం ఇప్పటికైనా అడిగిన వాళ్ళు లేరు తమిళనాడులో. ఈ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కేవలం ఒకటే, విద్వేషాన్ని రగిల్చాలి. క్లియర్గా కనబడుతుంది తమిళనాడులో ఎంకే స్టాలిన్ గ్రాఫ్ డౌన్ అవుతూనే ఉంది, డౌన్ అవుతుంది కూడా. సో ఈ డౌన్ అవుతున్నప్పుడల్లా కూడా రాజకీయ నాయకులకు బాగా అలవాటు సెంటిమెంట్ రగల్చడం. అక్కడ సెంటిమెంట్ రగల్చడం తప్ప వేరే ఏం కనబడలేదు. ఎందుకంటే
డీలిమిటేషన్కి సంబంధించి కూడా కర్ణాటకలో లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయి, తెలంగాణలో లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయి. మరి ఈ రాష్ట్రాలకు ఏదో అన్యాయం జరిగిపోతుందన్నట్టుగా వీళ్ళందరూ ఎంకే స్టాలిన్ పంచం చేరటం ఎంతవరకు సమంజసం అన్నది తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు అట్లాగే కర్ణాటక, కేరళకు సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.